హలో అండి. చెప్పండి. ఏం చేస్తున్నారండి అది? అంటే ఇవి బిళ్ళ చెక్కలు అంటారండి వీటిని. ఓకే. బిళ్ళ చెక్కలు తయారు చేస్తున్నామండి. ఓకే. దాన్ని ఎలా చేస్తారు? అంటే వుడ్తో చేస్తామండి, కర్రతో చేస్తామండి. మేము కార్పెంటర్ వర్క్ చేస్తాం. మ్మ్. కార్పెంటర్ అంటే డోర్స్ ఫిట్టింగ్ కానీ, కబోర్డ్స్ కానీ ఓకే. అన్ని వర్కులు చేస్తామండి. మ్మ్. ప్రస్తుతం కొంచెం రోజుకు మాకు కంపెనీలు ఎక్కువ అవడం వల్ల మాకు ఉపాధి తగ్గిపోతుంది. మ్మ్. ఎందుకంటే మాకు ఏ పని ఉంటే ఆ పని చేస్తున్నామండి. మాకు ఈ బిళ్ళ చెక్క అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇల్లు కడుతుంటే ఇంటికి సంబంధించి ఇలాగా చేస్తారు కదా. దానికి సంబంధించి మనలు కొంతమంది వర్కర్స్ చెప్పారు, ఇట్లా మాకు బిళ్ళ చెక్కలు కావాలి అంటే చేసామండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇలా చీరలు వేసాము. ఈ మామూలుగా మొలలు కొట్టడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులకు బయటకు వచ్చేసి ఇట్లా అన్నప్పుడల్లా గీతలు పడతాయి. దానివల్ల ఏం చేస్తామంటే ఇలా గట్టి ఉందా అని, ఈ గట్టి అనేది ఇలా ఉంటుందండి. అంటే గట్టి ఉత్త కొడితే ఉండేది స్టాండర్డ్ బయటకు వస్తుంది. అదే ఈ ఫెవికాల్ అనేది బ్రాండెడ్ ఫెవికాల్. మేము మా నాన్న అప్పటి నుంచి వాడుతున్నాం, ఇదే బ్రాండెడ్ కంపెనీ. చాలా ఏళ్ళుగా ఇదే వాడుతున్నారు అన్నమాట. ఇదే వాడుతున్నాం. అయితే ఆ ఫెవికాల్ అనేది దీన్ని గట్టికి పెట్టేసి ఇలా కొట్టడం వల్ల స్టాండర్డ్ గా ఉంటుందండి. అది ప్రస్తుతం మా వృత్తి పరంగా మేము చేస్తున్నాం. ఇదే వర్క్ అండి. మరి ప్రస్తుతానికి మేము కార్పెంటర్ వర్క్ చేస్తామండి. ఇదే వర్క్ ఉందా, ఇంకా ఏదైనా వర్క్ చేస్తారా మీరు? అంటే కబోర్డ్స్ చేస్తామండి, బిల్డింగ్ వర్క్ చేస్తాం, అన్ని వర్క్ చేస్తామండి. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు అనేది ఎక్కువ అయిపోయాయండి. ఎక్కువ అవడం వల్ల మాకు ఉపాధి లేకపోయింది. ఒకప్పుడు కర్రతోని ఒక దర్వాజా, ఒక డోర్ చేసేవాడిని, ఒక కిటికీ చేసేవాళ్ళం. అలాంటి ఇప్పుడు ఏమైందంటే రెడీమేడ్ వర్క్ అయిపోయిందండి. రెడీమేడ్ వర్క్ అవడం వల్ల మాకు ఉపాధి లేకపోయింది. చాలా మంది మా విశ్వ బ్రాహ్మణులు అనే వాళ్ళు వర్క్ లేక చాలా పరిస్థితి అంధకారమయంగా తయారైపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదుర్కొంటున్నాం. అది మా పరిస్థితి. ఇప్పుడు చాలా ఈ వర్క్ గురించి వర్క్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. అవునండి. అవునా? పనులు లేకపోవడం వల్ల ఇలాగ పూరీల కోలలు చేయడం, ఇలా కర్రతో గంటలు చేయడం, ఏదో మాకు వచ్చిన వృత్తి పరంగా మేము చేయగలుగుతున్నామండి. మరి మిషన్లు ఎక్కువ అయిపోయాయి, వర్కులు ఎక్కువయ్యాయి, కార్పెంటర్ ఎక్కువ అయినా కూడా వర్కులు లేకపోతున్నాయి. యూపీ వాళ్ళు కూడా వాళ్ళు రెడీమేడ్ వర్క్ అని చెప్పేసి మన కడకొచ్చి పని చేయడం, మనకు కూడా పనులు తగ్గిపోవడం. మనం ఇప్పుడు ఒక దర్వాజా చేస్తే ఒక 1000 రూపాయలు మనం తీసుకుంటే వాళ్ళు ఒక 500 రూపాయలు చేస్తామంటున్నారు. మనం ఒక డోర్ ఎక్కిస్తే 1000 రూపాయలు తీసుకుంటున్నాం, వాళ్ళు ఒక 500 రూపాయలు డోర్ చేస్తామంటున్నారు. అలా మాకు కూడా పని తగ్గిపోతుంది. మేము చేసే వృత్తికి వాళ్ళు చేసే పనికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే అలా అని చెప్పేసి వాళ్ళని మేము తీసిపడట్లేదు. కాకపోతే మాకు పని లేకుండా చేయడం, మళ్ళీ ఒకటి మమ్మల్ని ఉద్దేశించి ఎంకరేజ్ చేయడం తగ్గిపోతుంది. వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం పని చేసుకొని వెళ్ళిపోతున్నారు. రేపటి భవిష్యత్తులో వర్క్ అనేది స్టాండర్డ్ గా ఉండకపోవడం, దానివల్ల అనర్థాలు అనేది వాళ్ళకు అర్థం కావట్లేదు. మేము చెప్తున్నాం ఇలా చేసుకోండి బాగుంటుంది. ప్రస్తుతానికి మీకు పని చాలా తక్కువగా ఉందన్నమాట. ఈ పనితోని మరి మీకు కుటుంబం ఎట్లా గడుపుతుంది? ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు స్కూల్లో చదివించాలంటే స్కూల్ ఫీజు కట్టాలి, కిరాయి. సిటీకి వచ్చి పల్లెటూరులో ఉపాధి లేక సిటీకి వచ్చి ఏదో పిల్లల్ని చదివించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో సిటీకి వస్తే సిటీలో పని లేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఓకే. ఓకే. అయితే ఈ ఫెవికల్ అనేది మీరు ప్రతిదానికి యూజ్ చేస్తారా, లేకుంటే? ప్రతిదానికి యూజ్ చేస్తామండి. ఫెవికాల్ అనేది ఒక బ్రాండెడ్ కంపెనీ అన్నమాట. ఇది ఇప్పుడు అనేది కాదు. మా నాన్న కూడా నాకు చెప్పాడు, ఈ ఫెవికాల్ వాడు నాన్న, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఫెవికాల్ అనేది వాటర్ ప్రూఫ్ అనేది ఇలా ఇదే ఫెవికాల్ 3-4 కంపెనీలు వచ్చాయి. వాటర్ ప్రూఫ్ వచ్చింది, బాండెడ్ అని వచ్చింది, ఇలా ప్లాస్టిక్ ఫెవికాల్ వచ్చింది, రకరకాల కంపెనీలు వచ్చాయి. కానీ ఈ కంపెనీ అనేది చాలా బ్రాండెడ్ గా నడుస్తుంది. నేను కూడా ఇదే ఫెవికాల్ వాడుతున్నా ప్రస్తుతానికి. అదే ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తే బాగుంటుంది అనే దాని విషయంలో ఇలాగే. పనులు మీకు చాలా తగ్గిపోయాయి కదా, మరి మీ కుటుంబం కూడా గడవడం చాలా కష్టం అవుతుంది కదా. ఇప్పుడు మరి ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎలా గడిపేస్తున్నారు? ఎలా గడిపేస్తున్నాము అంటే ఇవాళ ఒక వర్క్ రాదా, రేపన్నా పని రాదా అని పని నేర్చుకున్న పని ఏదో ఒక వర్క్ వస్తుంది కదా, చేసుకోలేము, ఎలా తీసుకోలేము అనుకుంటాం. ముందుకు ఇలాగే కొనసాగుతుంది, జరుగుతుంది ప్రస్తుతానికి. కాకపోతే మాకు
ఎలా చేస్తే బాగుంటుంది అనేది మాకు కూడా అంత పట్టడం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు మీరు సొంతంగా వర్క్ చేసుకుంటున్నారా, లేకుంటే మీకు సొంతంగానే వర్క్ వస్తుందా, లేకుంటే ఎవరి దగ్గరనన్నా? సొంతంగా వర్క్ చేస్తున్నా, సొంతంగా పని లేనప్పుడు కూలికి కూడా పోతున్నా. ఎందుకంటే మనం సిటీకి వచ్చిన తర్వాత మనకు ఇంట్లో ఉపాధి కడవాలంటే సొంత పనులు వస్తేనే చేయాలి, కూలి చేస్తేనే చేయొద్దని ఏం లేదు. ఎలా వర్క్ ఉంటే అలా పనిచేస్తున్నాం, ఓకే. ఉపాధి గడుపుతున్నాం. అది ప్రస్తుతానికి మాకు ఉన్న పరిస్థితి. ఏం చెప్పాలి కూడా అర్థం కాని పరిస్థితి తయారైంది ఇప్పుడు. ఓకే. ఓకే. రోజులకు వర్క్ డౌన్ అయిపోయింది. అందరూ షాపులు పెట్టుకొని నెల 5-6 వేలు కిరాయిలు కట్టలేక, పనులు లేక, తీసుకొచ్చిన కాడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తయారైంది. ఓకే. కార్పెంటర్ వర్కులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. ఒక దర్వాజ కర్రతో చేసుకునేవారు, ఇప్పుడు అది ప్లాస్టిక్ దర్వాజ వచ్చింది. ప్లాస్టిక్ దర్వాజ అనేది ఏమిటంటే దానికి తొలి కొట్టడం ఉండదు, ఓన్లీ స్క్రూతో ఫిట్ చేయడం జరుగుతుంది. అలాంటివి వచ్చేసినాయి. వాటి వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలా ఒకటి ఈ టాటా డోర్స్ అని వచ్చాయి, దర్వాజా ఫ్రేమ్తో సహా వాళ్ళే కంపెనీ వచ్చి ఫిట్ చేస్తున్నారు. మాకు ఏం పని ఉంది, మేము ఏం పని చేయాలి, మాకు ఏ వృత్తి లేక మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడేది. ఏం చేయాలో మాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి రెడీమేడ్ వచ్చేసింది. విండోస్ రెడీమేడ్, డోర్స్ రెడీమేడ్, అన్ని రెడీమేడ్. మేమేం చేయాలి? మీరేమన్నా చదువుకున్నారా? మేము ఎక్కువ చదువుకోలేదండి. చిన్నప్పటి నుంచి మా డాడీతో ఇదే వృత్తి నేర్చుకున్నాను, ఇదే పనులు దిగాను, ఇదే నాకు వృత్తి అయిపోయింది. వేరే ఏమన్నా పని చేద్దామన్నా కూడా నేను ఎక్కువ చదువుకోలేదు, ఇది ఒక్క పని నేర్చుకున్నాను. కానీ ఈ పనితో గడవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఉన్నప్పుడు తీయడం, లేనప్పుడు ఉపవాసం ఉండడం పరిస్థితి ఏర్పడింది. అది ప్రస్తుతానికి ఇలాగే నడుస్తుంది. నాదే కాదు, చాలామంది నాలాంటి కార్పెంటర్స్ ఇలాగే కష్టపడుతున్నారు.